ఈ దినమున ప్రభు నీతో సెలవిస్తున్న మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనములు. నేస్తమా, చాలామంది కొన్ని సమస్యల ద్వారా బాధపడుతూ చింతిస్తూ కృంగిపోతూ ఉంటున్నారు కదా. ఇంక్లూడ్ నేను కూడా అంతే. మనం అందరం కూడా కొన్ని సమస్యలు రాగానే ఏడ్చేస్తూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. అయ్యో, ఎందుకు నాకు ఈ సమస్య వచ్చింది, ఎందుకు నాకు ఈ సమస్య, అసలుకి శ్రమలు, కష్టాలు, నష్టాలు నాకే ఎందుకు అన్నంతగా ఫీల్ అయిపోతూ ఉంటాం. కానీ ఆ శ్రమలు వచ్చినప్పుడు మనల్ని ఆదరించే వాళ్ళు ఎవరు ఉండరు, ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరు, అస్సలు మనల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు ఉండరు. ఎవరైనా ఆదరణ ఉంటే బాగుండు అన్నంతగా బాధపడుతూ ఉంటాం, ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఒక మాట చెప్పనా, కొన్నిసార్లు ప్రభువైన యేసుక్రీస్తు వారు నన్ను సమస్యలకు అప్పగిస్తూ ఉంటారు. ఆ సమస్యల ద్వారా నీవు నేను నలిగిపోతూ కృంగిపోవాలని కాదు, కానీ ఆ సమస్యల ద్వారా నీకు నాకు పాఠం నేర్పించాలని, నన్ను ఆయనకు మరింత దగ్గరగా చేసుకోవాలని. కాబట్టి సమస్యలను ఆనందంగా స్వీకరిద్దాం. ఎందుకంటే దేవునికి ఇష్టమైన పిల్లలం మనం ఏడుస్తూ ఉంటే, మనం బాధపడతా ఉంటే ప్రభువుకి ఇష్టం ఉండదండి. కొంతమంది మనం ఏడ్చేస్తున్నా, మనం బాధపడుతూ ఉంటే కొంతమంది మనల్ని చూసి వీళ్ళకి ఇది జరగాల్సిందే అని అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ నేస్తమా, ఒక మాట చెప్పనా, నీవు నేను ఎన్ని తప్పులు చేసినా, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా జీవించిన, ఎంతగా ప్రతిరోజు తప్పిపోతూ దేవునికి వ్యతిరేకంగా మనం ఉన్నా కానీ సరే మనల్ని దేవుడు క్షమిస్తూ ఉంటారు. మనుషులు చిన్న లోపం కనిపించిన దాన్ని వేలెత్తి చూపిస్తూ ఉంటారు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు అలా కాదు. నన్ను సరిచేయాలని, నన్ను సరిదిద్దాలని, ఈ లోకంలో పరిశుద్ధంగా, పవిత్రంగా, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, ఒక బహుమానమైన, ఒక బహు విలువైన వ్యక్తిగా నన్ను చేయాలని ఆశపడుతున్నారు. కాబట్టి ఆయన ప్రేమను గమనిద్దాం, ఆయన ప్రేమను గుర్తుంచుదాం, ఆయన ప్రేమకు విధేయులమై దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ అనేకులను దేవుని యొద్దకు నడిపిస్తూ ప్రతి సమస్యను, ప్రతి అడ్డుబండను, ప్రతి ఒక్క కష్టాన్ని, నష్టాన్ని, వ్యతిరేకతలు అన్నిటినీ కూడా ఆనందంగా, సంతోషంగా స్వీకరిస్తూ దేవునికి ఇష్టలంగా మార్చబడదాం. పరిశుద్ధాత్మను పొందుకొని ఆత్మ ప్రకారం నడిపించబడుదుముగాక. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మాకు వస్తున్న కష్టాలు, మాకు వస్తున్న నష్టాలు, మాకు వస్తున్న ప్రతి ఒక్క నిందలు, అవమానాలు, అవన్నిటినీ కూడా మేము జయించడానికి మాకు శక్తినివ్వండి ప్రభువా. అవన్నీ కూడా మా దగ్గరకు రావద్దని మేము ప్రార్థించడం లేదు, కానీ అవన్నీ వచ్చినప్పుడు ప్రభువా మేము పరిశుద్ధంగా ఉంటూ అవన్నీ సంతోషంగా, ఆనందంగా స్వీకరిస్తూ దానిలో కూడా నిన్ను ఘనపరుస్తూ మహిమపరిచే బిడ్డలముగా మమ్మల్ని చేసి నడిపిస్తారని నమ్మొచ్చు. తోడు నీడగా ఉండి సహాయం చేయమని ప్రతి ఒక్కరికి, భూమి మీద నివసిస్తున్న పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికి మీరు తోడు నీడగా ఉండి కార్యము జరిగిస్తారని నమ్మొచ్చు. ఈ చిన్ని ప్రార్థన సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్.